హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ఈ రోజు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు ఉన్నారు. నమస్తే అండి. మహేష్ గారు, నాగబాబు గారికి మినిస్టర్ ఇవ్వబోతున్నారు అనేది విమర్శ వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం? అదే విధంగా దీన్ని చంద్రబాబు గారు ఒప్పుకోలేదు అనేది ఇంకొకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? చంద్రబాబు ఒప్పుకోడు కానీ సైనికులు అయితే ఇప్పుడు మా నాగబాబు మంత్రిలోకి పోతున్నాడు అని వీళ్ళే ఎక్కువ దాన్ని స్ప్రెడ్ చేసి సంబరాలు చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. దండలు స్వీట్లు కూడా ఆర్డర్ ఇచ్చారు. ఇప్పుడు ఈయన మంచి పదం గానీ ఇంకా తీసుకొని బయలుదేరొచ్చు అనే ఉద్దేశంతో ఉన్నట్టు వాళ్ళు ఆ రకంగా ప్రచారం చేస్తున్నారు. కానీ అసలు మామూలుగా ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పాలిటిక్స్ లో బాగా కొమ్ములు తిరిగినాడు. ఎవరిని ఎక్కడ ఉంచాలి, ఎవరిని ఎంతవరకు వాడుకోవాలి అనేది అతనికి తెలిసినట్టు ఎవరికి తెలియదు. మామూలుగా మన ఏపీ రాజకీయాల్లో ఎవరిని ఎక్కడి వరకు ఎవడి క్యారెక్టర్ మన టీవీ సీరియల్లో చూస్తున్నాడు. టీవీ సీరియల్లో చూస్తే మనం క్యారెక్టర్ అక్కడ తెచ్చి దాన్ని కట్ చేసేస్తారు. ఆ టైప్ లో ఈయన ఒక వ్యక్తిని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడతాడు. సడన్ గా కట్ అయిపోతాడు ఆ వ్యక్తి, ఉండడు అవసరం తర్వాత. అందులో మంచి దిట్ట మనోడు. ఇప్పుడు నాగబాబు విషయంకి వస్తే అనకాపల్లి పార్లమెంట్ సీట్ ఇస్తా ఉన్నారు ఫస్ట్ ఎలక్షన్ లో. ఆ పార్లమెంట్ సీట్ ని బీజేపీ వాళ్ళు తనుగారు. బీజేపీ ఒత్తిడి వల్ల బీజేపీ మనకి కలిసి పోటీ చేస్తున్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ అప్పుడు నాగబాబుని మనం తర్వాత వేరే చూస్తాం. కానీ చంద్రబాబు బీజేపీ వాళ్ళు కానీ ఏదైనా పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పి నచ్చ చెబితే తమ్ముడు కోసం త్యాగం చేస్తాను డైలాగులు వేసాడప్పుడు ఆ సీట్ అటు పోయారు. తర్వాత నెక్స్ట్ రాజ్యసభ సీట్ అన్నారు. నాగబాబుకి రాజ్యసభ అని ఇట్లానే మళ్ళీ సేమ్ మళ్ళీ మన సైనికులు అందరూ నెక్స్ట్ మన రాజ్యసభకి నాగబాబు వెళ్తున్నాడు. నిన్న అయిపోయింది అది కూడా. ఇద్దరు జంపింగ్ జపాంగులకి ఇచ్చాడు. ఆర్ కృష్ణయ్య అని బేదమాస్తాన్ రావుకి ఇచ్చాడు. మూడోది సానే సతీష్ అని ఆయనకి ఇచ్చారు. ఈ సానే సతీష్ ఏంటంటే మన లోకేష్ కి ఒక గత 2 ఏళ్లుగానో ఏమో బాగా క్లోజ్ అయ్యి అప్పటి నుంచి లోకేష్ పాదయాత్రకు కూడా డబ్బులన్నీ ఇతనే పెట్టింది. లోకేష్ ఇప్పుడు ప్రెసెంట్ ఈ కూటమి ప్రభుత్వం రాగానే కాంట్రాక్టర్లు, మైనింగ్ వాళ్ళు, ఆఫీసర్లు వీళ్ళందరినీ కూడా అతను విజయవాడలో పంచాయతీ పెట్టి ఏది కాంట్రాక్ట్లు కానీ ఏది కావాలన్నా నన్నే కాంటాక్ట్ చేయాలి, నేనే మొత్తం చూసుకునేది అన్నట్టు అతను ఒక ఇది ఇచ్చాడు. దానికి తగ్గ ప్రూఫ్లు కూడా ఏవో ఇచ్చాట, వాళ్ళకి చూపించాట. అంటే లోకేష్ కి ఇతనే షాడో లాగా. ఇప్పుడు ఈ రాజ్యసభ విషయంలో సీనియర్లు ఎవరు అందరూ కాసుకొని పాపం ఆశకు కూర్చుంటే చంద్రబాబు కొడుకు చెప్పినట్టే సానే సతీష్కే రాజ్యసభ అప్పు చెప్పాడు. దాంతో సీనియర్లు కూడా చాలా మంది పాపం హర్ట్ అయిపోయారు. నిన్న ఊరి పేరు తెలియని తీసుకొచ్చి దానితో మన సానే సతీష్ ఎంత గట్టిగుడు అంటే సిబిఐ కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి అతని మీద. దానిలో సిబిఐ జాయింట్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానే అతనికి సిబిఐ కేసులు ఉంటే, అంటే మనీ లాండరింగ్ హవాలా కేసుల్లో ఈయన ఖురేషి అనే అతనితో ఇంకా కలిసి మనీ లాండరింగ్ హవాలా వీటిల్లో ఇంక్లూడ్ అయ్యాడు. ఆయనతో కలిసి వ్యాపారాలు ఇవి చేశాడని సిబిఐ ఈడీ కేసులు బుక్ చేసింది. ఆ సందర్భంగా ఈయన రిమాండ్ కూడా పంపించారు. అప్పుడు సిబిఐ జాయింట్ డైరెక్టర్ ఉన్న రాకేష్ ఆస్థాన్ అనే ఆయనకి 2 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారని ఈయన అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. దాంతో ఈయన అప్పుడు దానికి కూడా అరెస్ట్ చేశారు. అంటే ఏకంగా సిబిఐ జాయింట్ డైరెక్టర్ కూడా లంచం ఇచ్చిన గనుడు మనోడు ఇవాళ తీసుకొచ్చి రాజ్యసభ చెప్పాడు మన చంద్రబాబు. పార్టీకి పనిచేసిన వాడు వీళ్ళు కాదు. మనకి ఎప్పుడంటే మన ముందు నుంచి చూస్తే భక్తు ఎన్టీ రామారావు ఏమో విద్యావంతుల్ని వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకొచ్చి వాళ్ళకి టికెట్లు ఇచ్చాము అని టీడీపీ న్యూట్రల్ గా అప్పుడు డాక్టర్లు చాలా మంది డాక్టర్లకు కూడా ఇచ్చాడు. ప్రొఫెసర్లు, లాయర్లు ఇలాంటి వాళ్ళు చాలా మంది రాజకీయాల్లో తీసుకొచ్చి వాళ్ళకి టికెట్లు ఇచ్చాడు ఎన్టీ రామారావు గారు. తర్వాత వచ్చి చంద్రబాబు టైం నుంచి ఫక్త్ వ్యాపారస్తులే రాజకీయాల్లో ఉన్నారు. టీడీపీలో లీడర్లు దాదాపు అంతా వ్యాపారస్తులే. వాళ్ళతో నింపేశాడు పార్టీని. ఫండింగ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్రహ్మాండంగా ఇస్తారు. తర్వాత పార్టీ అధికారులు ఉన్నందుకాలం వాళ్ళ ఇష్టం దోచుకుంటారు. వాళ్ళ వ్యాపారాలు ఎవడు వ్యాపారాన్ని తగ్గట్టు వాళ్ళు దోచుకుంటూ ఉంటారు. ఈయనకు కావాల్సింది ఏం చేసుకుంటాడు. అట్లా దీన్ని వ్యాపార పార్టీగా చేశాడు ఆయన. దానిలో భాగంగానే మనోడికి ఇప్పుడు రాజ్యసభ ఇచ్చారు.
పాపం నాగబాబు ఈ ఆశలకు కూడా నీళ్లు చెల్లేశారు. నెక్స్ట్ ఇప్పుడు మంత్రి అని చెప్పి తెచ్చారు మళ్ళీ సైనికులు. వీళ్ళు పట్టుబదం విక్రమార్కుల్లాగా నాగబాబుకి ఏదో పదవి ఇప్పించేదాకా సైనికులు నిద్రపోయేటట్లేరు ముందు. అది కూడా సినిమాటోగ్రఫీ అండ్ టూరిజం అనే రూమర్స్ నడుస్తున్నాయి. రూమర్స్ ఇవన్నీ వాస్తవాలు ఉండవు. ఓకే. ఎందుకంటే సినిమాటోగ్రఫీ ఇప్పుడుంది వాళ్ళ పార్టీ జనసేన నుంచి గెలిచిన కందులు దుర్గేష్ అని ఆయన దగ్గరే ఉంది అది. ఓకే. ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ 2022 ఫిబ్రవరి మార్చిలో ఒక పబ్లిక్ మీటింగ్ లో ఏమన్నాడంటే రాజకీయాల్లో వారసత్వ రాజకీయాలు, కుల రాజకీయాలు, మత రాజకీయాలు, వర్గ రాజకీయాలు మేము చెయ్యం, వాటికి మేము దూరం అన్నాడు. ఇప్పుడు వీళ్ళు జనసేనకి గెలిచిన 21 మందిలో 4 మినిస్ట్రీలు ఇస్తాము అనే ఒప్పందం మామూలుగా వాళ్ళు ఇంటర్నల్ గా. ఇప్పుడు 3 ఇచ్చారు, 4వ ఖాళీగా ఉంది. ఈ 3లో 2 కాపులే, పవన్ కళ్యాణ్, కందులు దుర్గేష్ 2 కాపులే. మనం కుల రాజకీయాలు చేయమని చెప్పినప్పుడు ఇది మా నాగబాబుకి ఇస్తే 3 కాపులు, అంటే ఉన్న 4లో 3 కాపులకే నువ్వు మినిస్టర్ పదవులు ఇచ్చుకున్నావు అంటే మరి కుల రాజకీయం, వర్గ రాజకీయమే కదా అది. అని మనం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి కదా. రెండోది మేము వారసత్వ రాజకీయాలు, అన్నల్ని, తమ్ముల్ని, కొడుకుల్ని, కూతుర్లని ఇట్లా మేము ఎవరిని ప్రోత్సహించాము అన్నారు. నువ్వు ఇప్పుడు అన్నం తీసుకొచ్చి పెడితే నువ్వు మరి అది వారసత్వ కుటుంబ రాజకీయమే కదా. కనీసం ఎమ్మెల్యే గారు నుంచోటం కాదు ఇక్కడ. అసలు మీకు జనాల్లోకి వచ్చి ఒకడికి ఎవడికన్నా 4 సేవ చేసిన ఇది చరిత్ర ఉంది నాగబాబుకి. చక్కగా ఒక ఫుల్లో వేసుకొని ట్విట్టర్లు ట్వీట్లు పెట్టుకుంటూ వాణ్ణి గెలక ఈయన్ని గెలక ఎవడేదని చేస్తే దాని గురించి ట్వీట్లు పెట్టుకుంటూ మళ్ళీ ఎదురు బూమరాంగ్ అయ్యేది దొబ్బులు తింటూ ఇట్లాంటి లక్షణం ఉన్న మనిషి ఎప్పుడు 4లోకి వచ్చి 4కి సాయం చేసింది ఎప్పుడు లేదు. ప్రజాసేవలో అసలు ఎప్పుడు ఆయన పాలు పంచుకోవాలి ఏ సందర్భంలో. లేనప్పుడు వీడు ఉన్న బలంగా మనవాడికి మినిస్ట్రీ ఇచ్చేసి అది వాడు సినిమాటోగ్రఫీ ఇచ్చి ఉద్ధరించాల్సిన పని చంద్రబాబుకి అసలు లేదు. ఎందుకంటే చంద్రబాబుకి తెలుసు కదా ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఆయన అంత అనుభవం ఉన్నాడు. ఇప్పుడున్న పరిస్థితులు నాగబాబుకి ఇస్తే ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ మాట్లాడిన కుల రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు అంటే మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంతే కదా. ఈ సైనికులైనా నాగబాబు మినిస్ట్రీ అని అడగటానికి కూడా కనీసం బుద్ధి ఉండాలి కదా. ఈయన ఏం చేశాడని ఎందుకని. ఇంకొకటి ఒకవేళ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీయో ఎవరో ఒత్తిళ్ళకి లొంగి నాగబాబు కనుక మినిస్ట్రీ ఇస్తే మంత్రి పదవి ఇది 3 నెలలు ముచ్చట అంటారే, అట్లా 6 నెలలు మించి ఉండదు. 6 నెలలు. ఈయన మినిస్టర్ అవ్వగానే ఇటు చట్టసభలకు ఎలక్ట్ అవ్వాలి, ఎమ్మెల్సీ గాను ఎమ్మెల్యే గాను ఖచ్చితంగా ఈయన ఎలక్ట్ అయ్యి తీరాలి 6 నెలల లోపు. 6 నెలలు దాటితే రాజీనామా చేసి మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ ఇంట్లో కూర్చోవాల్సిందే ఎలక్ట్ అవ్వకపోతే. ఇప్పుడు దగ్గరలో ఎమ్మెల్సీ స్థానాలు ఏవి ఖాళీ లేవు. ఇక ఎమ్మెల్యేగా గెలవాలి అంటే ఏదైనా బై ఎలక్షన్ రావాలి. ఈ జనసేనలో ఉన్న 21 మందిలో ఒకరిని రిజైన్ చేయించి అక్కడ ఈయన పోటీ చేసి గెలవాలి. ఈ 2 అవి అయితే కనబట్ల. చంద్రబాబు ఇది తెలుసు కదా, చట్ట ప్రకారం 6 నెలల్లో ఎలక్ట్ అవ్వాలి. ఇవి అన్ని తెలిసి మన చంద్రబాబు దెబ్బ ఎలా ఉంటుందంటే ఇవ్వమంటే ఇట్లానే ఇస్తాడు, 6 నెలల్లో ఏమి జరగకుండా చేస్తాడు, ఇంటికి పంపిస్తాడు. గతంలో ఎన్టీ రామారావు దింపిన దానిలో సహాయం చేసినందుకు సొంత బావమరిది హరికృష్ణకి రవాణా శాఖ మంత్రిగా పదవి ఇచ్చి ఏమండి 6 నెలలు దాకా ఆయన రవాణా మంత్రిగా పదవి చేపట్టి ఆయన ఉన్నాడు మినిస్టర్ గా హరికృష్ణ. అంటే ఒక 6 నెలలు ఈయన సీఎం అయిన తర్వాత కొన్ని రోజులకి ఆయనకు మినిస్ట్రీ ఇచ్చాడు. బతికించాలి కదా ఫ్యామిలీ మెంబర్స్ ని దారికి తెచ్చుకోవడానికి. ఈయన కంటిన్యూ అయ్యాడు. 6 నెలల తర్వాత ఇటు ఎమ్మెల్సీ గాని ఇటు ఎమ్మెల్యేగా గాని ఏది ఆయన ఎలక్ట్ అవ్వలేకపోయాడు. చంద్రబాబు దానికి ఏమి చేయలేదు. 6 నెలల తర్వాత హరికృష్ణ రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. ఉండకూడదు కదా, ఇంకా మినిస్టర్కి ఉండకూడదు 6 నెలల మించి చట్టసభలో ఎలక్ట్ అవ్వకుండా. ఇప్పుడు మన నాగబాబు పరిస్థితి ఏంటండి, అట్లాంటి హరికృష్ణ లాంటి వాడినే చంద్రబాబు అట్లా ఆడుకున్నాడు. నాగబాబు అసలు లెక్క. వీళ్ళందరూ ఏంటంటే ఆటలు అట్టుకోళ్ళు వీళ్ళు. చంద్రబాబు రాజకీయంలో జోకర్లు వీళ్ళు. చంద్రబాబు ముందు ఈ కుప్పిగంతులు, ఈ సైనికుల గోళ్ళు ఇవన్నీ ఎక్కడ దొక్కాలో అక్కడ దొక్కేస్తాడు. ఎవరికి ఎట్లా ఏ స్థాయిలో వాడిని ఆ స్థాయిలో పెట్టడంలో చంద్రబాబు మించిన